హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయల హడావిడే వేరు. ఇలా మామిడికాయలతో చిన్న ముక్కలు పచ్చడి చేసి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. కొలతలతో చెప్తాను, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కడిగి తుడిచిన 2 మామిడికాయలు మీడియం సైజువి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ తీసుకొని లేదా ఒక గిన్నె కానీ ఏదన్నా తీసుకొని మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. నాకు 5 గ్లాసుల ముక్కలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 గ్లాసు నువ్వుల నూనె వేయాలి. ఇలా పచ్చళ్ళ కోసం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర ఉన్నాయి కదా, అది మిక్సీ అయినా చేసుకోవచ్చు, ఇలా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఆ పొడిని ఇలా మామిడికాయ ముక్కల్లో వేసి ఉప్పు 1/3 గ్లాసు వేసి 1 గ్లాస్ కారం వేసి మొత్తం ముక్కలకు పట్టేలాగా కలపాలి. ఇలా ముక్కలకు పట్టాక మనం ముందుగా వేయించుకున్న తాలింపు ఉంది కదా, అది చల్లారిపోయిందండి. ఇప్పుడు వేసి అది కూడా కలిపేయచ్చు. ఇలా మనం పచ్చడి పెట్టిన రోజు ఆయిల్ కనపడకుండా పొడి పొడిగా ఇలాగే ఉంటుంది. పచ్చడి ఎలా అయితే ఊరుతుందో ఆయిల్ అనేది 1-2 రోజుల్లో పేరుకుంటుంది. సో పచ్చడి చేసినప్పటికంటే 1-2 రోజుల తర్వాత తింటే బాగుంటుంది. సో 24 గంటల తర్వాత చూద్దాము. ఇదిగోండి ఇలా ఉంది, కొద్దిగా ఆయిల్ ఊరింది, చూసారు కదా. ఇలా ముక్క కూడా చక్కగా ఊరిందండి. అంతేనండి, మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.